ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని పెద్దలంటారు. లేకపోతే పడిపోవడానికి ఎంతో సమయం పట్టదని చెబుతారు. రాజకీయాల్లో అయితే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దిశగా మొదటి అడుగులు వేస్తున్నారు. 12వ ప్లీనరీ సభలలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. 2014లో ఒక్కడినై కదిలి పార్టీ పెట్టి ఓటమికి భయపడకుండా పోరాటం చేసి 2024 జనసేనతో పాటు 40 ఏళ్లు టీడీపీని అలాగే రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏను నిలబెట్టామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఎన్డీఏను ఆయన నిలబెట్టారా నిజమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోన్న టీడీపీని నిలబెట్టారా అబ్బో అని మరింతగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేవారు కూడా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసిన పవన్ 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్నది కళ్ళ ముందు ఉన్న నిజం. కూటమిగా పోటీ చేసి గెలిచారన్నది వాస్తవం. అలాంటిది తాను ఒక్కనే కేంద్ర రాష్ట్రాలను నిలబెట్టానని చెప్పుకోవటం అంటే విజయం నెత్తికెక్కడమే. అంతటితో పవన్ ఆగలేదు. మోదీతో పాటు తనకు జాతీయంగా ఫాలోయింగ్ ఉందని ఫీల్ అవుతున్నారు. జనసేన పార్టీకి తమిళనాడులోనూ ఆదరణ ఉందన్నారు. తన తెలుగు స్పీచ్లు తమిళులు చూస్తున్నారని తెలిసిందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ జనసేనకు అభిమానులు ఉన్నారని పవన్ చెప్పారు. మహారాష్ట్రలో రాజకీయ అభిమానులు ఉంటారని వెళ్లేంత వరకు తెలియదన్నారు. మనం ప్రచారం చేసిన ఒక్క సీటు తప్ప అన్ని ప్రాంతాల్లో గెలిచింది ఎన్డీఏ అని గుర్తు చేసుకున్నారు. అంటే పవన్ ప్రచారం వల్లనే మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచిందని ఆయన అనుకుంటున్నారు. ఆయన మాట తీరు చూసి పవన్ కళ్యాణ్ పతనం దారిలో ఉన్నారని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్క విషయం కాదు, ఇతర అంశాల్లోనూ ఆయన మాటలు అలాగే ఉన్నాయి. హిందీ పెత్తనం ఏంటని తమిళనాడు కేంద్రాన్ని ప్రశ్నిస్తోన్న వేళ హిందీ ఉంటే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశాన్ని ముక్కలు చేస్తారా? బహుభాషలుంటే తప్పేంటి? తమిళ సినిమాలు హిందీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు వంటి వ్యాఖ్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల క్రితం దక్షిణాది స్టాండ్ తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పనులపై ఉత్తరాది బతుకుతోందని ప్రశ్నించారు. దక్షిణాదిలో హిందీ ఉన్నప్పుడు ఉత్తరాదిలో సౌత్ లాంగ్వేజ్లను ఎందుకు ప్రమోట్ చేయటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు స్టాలిన్ అడుగుతోంది కూడా అదే. అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో హిందీని వ్యతిరేకించలేదు. సౌత్ లాంగ్వేజ్లకు హిందీతో సమానమైన ప్రాతినిధ్యం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట మార్చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తాను ఎందుకు పార్టీ పెట్టానో చెప్పారు. గత 11 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. తన కుటుంబంలో తనను ఎలా చూశారు, తన సినిమాలు, ఇలా చాలా కబుర్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తనకు పార్టీ పెట్టే అర్హత ఉందన్నారు. ఇవన్నీ ఆయనను ఎవ్వరూ అడగలేదు. పార్టీ పెట్టారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్లీనరీ వేదికగా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను కార్యకర్తలకు ప్రజెంట్ చేయాలి. కానీ ప్రసంగం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించారు. తనను పొగిడే వారికి ప్రాధాన్యమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మహనీయుడు అనే దగ్గర నుంచి తాము పిఠాపురం తాలూకా అని చెప్పుకునేదాకా పొగిడారు. నాగబాబు అయితే మరిన్ని అతిశయోక్తులు చెప్పారు. పిఠాపురంలో పవన్ విజయం ఎవ్వరి వల్లైనా వచ్చిందంటే అది వారి కర్మ అని నాగబాబు అన్నారు. ఇప్పుడు టీడీపీని తామే నిలబెట్టామని చెప్పుకున్న పవన్ కు ఇది వర్తిస్తుందా అనేది ఎక్కువ మందికి వస్తోన్న డౌట్. కూటమిగా పార్టీలు పోటీ చేశాయి. ఎవ్వరూ ఎవ్వరిని నిలబెట్టలేదు. అన్ని పార్టీలు కలిసికట్టుగా నిలబడ్డాయి. ఆ విషయం మర్చిపోవటం పతనానికి దగ్గర దారి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.